జై భీమ్, జై ఎంఎన్ఎస్. గట్టిగా చెప్పాలి, ఎందుకంటే మార్నింగ్ ఎంత వాయిస్ ఉంటుందో రాత్రి 12 అదే వాయిస్, ఆ వాయిసే ఎంఎన్ఎస్. ఓకేనా? జై భీమ్. ఈనాటి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులు, వ్యవస్థాపక అధ్యక్షులు, మూఢనమ్మకాల నిర్మూలన సమితి మరి వ్యవస్థాపక అధ్యక్షులు, మిత్రుడు, నిరంతరం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ప్రజలను చైతన్యపరుస్తూ అందరిలో ఒకటిగా ఉన్నటువంటి మిత్రుడు అన్న బైరి నరేష్ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి మా చెల్లె రేలా మన గంగమ్మ తల్లి చూసినరా? గంగమ్మ తల్లి ఎంత ఉంటుంది, గోదావరి కృష్ణ ఆ వాగులు పోతుంటే నీళ్ళు అలలు ఎట్లా ఉంటాయి, చూస్తే కడుపునింతుంది. అట్లా మా చెల్లెని చూస్తే కడుపునింతుంది. మన చెల్లెకు, మిగతా కార్యవర్గ సభ్యులకు, నాతో పాటు విచ్చేసినటువంటి ప్రొఫెసర్లు పివి రమేష్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ రవీంద్ర కోరాని గారు, మరి ఎంఎన్ఎస్ రాష్ట్ర నాయకులు, మిత్రులు, మరి సామాజిక తెలంగాణ నాయకులు గార శ్రీనివాస్ గారు, మిగతా అందరి పేరు పేరున వారికి మీరు ముందులో కూర్చున్నటువంటి ప్రతి ఎంఎన్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా జైభీము తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నరేష్ అన్నకు ఆయుపట్టు, మూలాలు, స్తంభాలంతా మీరే. కాబట్టి మీరు ఒక సైనికులుగా పనిచేస్తున్నారు, చాలా సంతోషం. నేను ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి తరుణంలో నేను పనిచేస్తున్నాం. మరి నరేష్ గారు, బైరి నరేష్ సోదరుడు, సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు. మేమేమో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం పిల్లలకు సాయం చేస్తున్నాం. కాబట్టి ఏ రంగం ఏదైనా ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మీద ఆయన, మరి ఉపాధి కల్పన మీద మేము ఉన్నాం. అందరి యొక్క లక్ష్యం ఒకటే, అందరి యొక్క విధానం ఒకటే. మనం అందరం కూడా గౌరవంగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి. ఈ సమాజంలో మనకంటూ ఒక పేజీ, మనకంటూ ఒక స్థాయి ఉండాలి. కాబట్టి ఎవరి మీద ఆధారపడద్దు. మరి ముఖ్యంగా మూఢనమ్మకాల విషయానికి వస్తే ఇప్పటి కూడా నాది మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా అయింది. మా దగ్గర కూడా ఇప్పటి వరకు కూడా మరి సోదరుడు బుధవారం వచ్చారు మీరు. ఆ రోజు పూలే అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ, స్వర్గీయ మిత్రులు సాయిచంద్ గారు, మీరు, నేను పాల్గొన్నాం. రాత్రి 2 అయింది నైటు. ఒకటే అంశం ఏంటంటే మనకు మొట్టమొదటి మూలము మనకు కావాల్సిన చదువుతో పాటు విజ్ఞానం, దాని ద్వారా ఉపాధి అనేది ఆత్మగౌరవం, దాని ద్వారా రాజాధికారం అనేది అంశాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ సూచనలు, వారి యొక్క ఆశయాలు, ఆలోచనలు, ఆ ఆలోచనతోనే మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశం కూడా మరి మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, అంతెందుకు ఈ దగ్గర ఈ మోయినాబాద్ చేవలేకపోతే కూడా ఇంకా రాళ్ళకు రప్పలకు పూజ చేస్తున్నట్టు మన జాతి బిడ్డలు ఉన్నారు. ఒక రాయి పెట్టి 4 బొట్లు పెడితే ఆ దేవాలయం అయిపోతుంది. అట్లా చాలా చూసినాం మనం. కాబట్టి ఈరోజు ఈ టెక్నాలజీ పెరిగింది, సాంకేతికత పెరిగింది. కాబట్టి ఈ సామ్రాజ్యంలో, ఈ యుగంలో మనము కంప్యూటరైజ్గా, వైఫైగా ఉండాల్సిన ఈ రోజుల్లో మనం ఇంకా చైతన్యపరిచినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటున్నా ఈ ఎంఎన్ఎస్లో ఉన్నటువంటి ఒక్క కార్యకర్త, ఒక్క సభ్యుడు 100 మందితో సమానం అనుకుంటున్నా. 100 మందితో సమానం. ఏ ఉద్యమైనా, ఏ మార్పు అయినా, ఏ ఆలోచన అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగే మీరందరూ. కాబట్టి ఇంత సమయం అయినా ఇంకా మీరు ఓపికతో ఉన్నందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నాం. మా ఉద్యోగ సంఘాల నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఇంతసేపు ఉండరు, జస్ట్ లంచ్ టైం వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మీరు అట్లా కాదు. మీరు ఉద్యోగాల కోసం రాలేదు, ఉపాధి కోసం కూడా రాలేదు, మీరు డబ్బులు ఇస్తే రాలేదు. మీకంటూ ఒక లక్ష్యం ఉంది, ఒక కక్ష ఉంది. ఆ లక్ష్యానికి నిర్దేశితుడు మన బైరి నరేష్ గారు. వారు ఎన్ని అవమానాలు పడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరికి లొంగలే. ఇదే 2 ఏళ్ల కిందట ఇదే బ్లాక్ డ్రెస్ వేసుకున్న
సాములు ఇబ్బంది పెట్టిండ్రు. అదే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు బ్లాక్ డ్రెస్తోనే కోసి పడేసిండ్రు. చూడండి బ్లాక్. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎవరే కానీ ఉద్యమకారులుగా మేము సామాజిక నేతలుగా మరి అందరం ఒకటే విషయము, ఈ మూఢనమ్మకాల నిర్మూలన కోసం కంకణబద్ధులై ముందుకెళ్దాం. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో నా జీవితంలో జరిగింది. నాది ఎంబీఏ స్కూల్ కూడా కనపడట్లే. ఇక్కడ మా చెన్న కనిపిస్తున్నాడు, మా సీనియర్ కబడ్డీ ప్లేయర్, మంచి ఆటగాడు నరేషన, మంచి ఆటగాడు. 89 కదన్నా, 89లో నేను 9th క్లాసు. మా ఫ్రెండ్ జాన్సన్ అని అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. వనపర్తి రౌండింగ్లో డాక్టర్ బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా స్కూల్లో, అంటే మా స్కూల్ పక్కనే సమాధులు ఉంటాయి, అక్కడ ఊడ్చారన్నమాట. కొంతమంది మా సోదరులు, మా క్లాసులో ఉన్న అగ్రవర్ణ సోదరులు, అరే మనం మీ ఫ్రెండ్ జాన్సన్ దయమై తిరుగుతుండు, దయమైనాడు. ఎక్కడ దయమైండు అంటే శ్మశాన వాటికలో నైట్ 1 గంటకు ఇక చప్పట్లు కొడుతుండు, కేకలు అవైతున్నాయని బాగా ప్రచారం చేసిండ్రు. ఆ చుట్టుపక్కల బాలనగర్ తాండా ఆ పక్కన 2-3 గ్రామాలు భయపడ్డాయి. మేము అప్పుడు 5 మంది ఫ్రెండ్స్. ఆ రోజు 9th క్లాస్. అప్పుడు ఈ సంఘాలు లేవు. అప్పుడు కానీ బైరి నరేష్ అని ఈ సంఘం పెట్టి ఉంటే మంచిగా తొడగొడుతుండే. అప్పుడు లేవు, ఇప్పుడు ఉంది. కాబట్టి ఇంక మీరంతా అదృష్టవంతులు, మీరంతా ఇంకా తొడలు కాదు, అన్నీ తిప్పాల్సిందే. అట్లా అయితే నరేష్ భాయ్ ఒక్కడే మాట. అయితే ఆ రోజున అందరూ ఆ మాట మాడితే సరే అని చెప్పేసి మేము పోయి 5 మందిలో నేను ఒక బాబు అనే మా ఫ్రెండ్, మిగతాలు భయపడరు, పోయి ఆ సమాధుల కాడ సమాధి పక్కనే అనుకున్నాం. నిజంగా దయ్యం ఉంది అయిందా మిత్రుడు, దయ్యం వస్తుందా చూద్దామని పడుకున్నాం. మా వాళ్ళు చాలామంది భయపడరు, కానీ ఏం లేదు, ఆడ దయ్యం లేదు, భూతం లేదు. ఆడ శ్మశానంలో మనిషిని పెట్టినప్పుడే మట్టిలో కలిసిపోతాడు, మట్టిలో ఉన్న లవణ పదార్థాల వల్ల కరిగిపోయి అయిపోతాడు. అది ఆ రోజు చూపించినాము, ఈరోజు గుర్తొస్తుంది. మమ్మల్ని కూడా సభ్యులుగా చేంజ్ చేసుకున్నాను. మేము సభ్యులు అవుతాం, ప్రొఫెసర్లు మేము, మాకు చిన్న సభ్యులు ఇచ్చేయండి, మేము వెంట ఉంటాం, మీ అడుగుదాల్లో నడుస్తాం, మీ ఆశయానికి అండగా ఉంటాం. జై భీమ్, జై ఎంఎన్ఎస్, జై ఎంఎన్ఎస్, జై బైరి నరేష్ అన్న. థ్యాంక్ యూ. అంటే ప్రేమతోన తట్టుకోలేక వచ్చినాం మేము. థ్యాంక్ యూనే, చాలా సంతోషం. మీ వెంట చెల్లె పాట, మాది ఆట ఉంటుంది. నేను ఆటగానే వేస్తా గట్టిగానే. థ్యాంక్ యూ.